హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఆదిత్య తీసుకున్న ఆ నిర్ణయం అక్కడున్న సునందకు అస్సలు మింగుడు కడటం లేదు. కేవలం ఆనందిని క్షమించడమే కాకుండా ఏకంగా తన కంపెనీ బ్రాండ్ ఆనంది చేతిలో పెట్టడం సునంద అహంకారానికి పెద్ద దెబ్బ. మరోవైపు మల్లికి ఏం జరుగుతోందో అర్థంకాక జుట్టు పీక్కునే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం ఆనందిని ఇంట్లోంచి గంటేయాలని తాను వేసిన ప్లాన్లన్నీ ఒక్కసారిగా తిరగబడటంతో మల్లి ముఖం పాలిపోయింది. ఫోటోషూట్ పూర్తయిన వెంటనే లైట్స్ ఆరిపోయాయి. కాని సునంద కళ్లలో మాత్రం కోపమనే అగ్ని ఇంకా రగులుతూనే ఉంది. ఆనంది ముఖంలో ఆనందం, ఆదిత్య కళ్లలో తృప్తి చూస్తుంటే సునందకు ఒళ్ళు మండిపోతోంది. ఆదిత్య దగ్గరకు వేగంగా నడిచి వెళ్లిన సునంద సూటిగా కొడుగు కళ్లలోకి చూస్తూ నిలదీసింది. ఆదిత్య, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా అని గట్టిగా అరిచింది. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆదిత్య మాత్రం చాలా ప్రశాంతంగా, అమ్మా, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. కంపెనీకి కావలసింది లాభాలు, బ్రాండ్ విలువ. అది ఆనంది వల్ల పెరుగుతుందనే నమ్మకం నాకు కలిగింది. అందుకే ఈ బాధ్యత తనకిచ్చాను అని సమాధానమిచ్చాడు. ఆ మాటలకు సునంద మరింతగా రెచ్చిపోయింది. కేవలం వ్యాపారం కోసం ఇంటి పరువును పక్కన పెడతావా? అడుక్కునేదాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటావా అని తూలనాడింది. అప్పటికే అక్కడున్న ఆనంది కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఆదిత్య మాత్రం సునంద వంక సీరియస్గా చూస్తూ, అమ్మా, ప్రతిభ ఎవరి సొత్తూ కాదు, అది ఎక్కడున్నా గౌరవించాలి. ఆనందిలో ఆ ప్రతిభ ఉంది. నాకు నా కూతురు మల్లి మీద ఎంత ప్రేమ ఉందో కష్టపడే ఆనంది మీద అంత గౌరవం ఉంది. దయచేసిక్కడ గొడవచేసి ఉద్యోగుల ముందు చులకన కావద్దు అని తేల్చి చెప్పాడు. ఆదిత్య మాటలకు సునంద నోటం మాట రాలేదు. కొడుకు తనకి ఎదురు చెప్తున్నాడన్న కోపం ఆమెను దహించివేసింది. ఇంతలో మల్లి కలగచేసుకుని, డాడ్, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఆనందికి అంత సీన్ లేదు. ఏదో అదృష్టం బాగుండి ఈరోజు ఫోటోషూట్ బాగా వచ్చింది. అంత మాత్రాన గోడౌన్ ప్రాజెక్ట్ కూడా తనకిచ్చేస్తారా? రేపు కంపెనీ మునిగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. మల్లి మాటలకు చైతన్య పకపకా నవ్వాడు. ఏంటి మల్లిగారు, మీకు అసూయగా ఉందా లేక భయంగా ఉందా? ఆనంది ఎక్కడ మీ స్థానాన్ని ఆక్రమిస్తుందో అని కంగారు పడుతున్నారా అని చురకలంటించాడు. చైతన్య మాటలకు మల్లికి ఎక్కడలేని కోపం వచ్చింది. నోరు ముయిచేతూ, మా ఇంటి విషయాల్లో నీ పెత్తనమేంటి అని అరిచింది. దానికి చైతన్య, మీ ఇల్లు కావచ్చు, కాని ఆనంది నా మనిషి. తనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను అని గట్టిగా సమాధానమిచ్చాడు. ఆదిత్య మధ్యలో కల్పించుకుని, చాలు, ఇక చర్చలు అనవసరం. ఆనంది, నువ్వు బయల్దేరు. గోడౌన్ సైట్కి వెళ్లి రిపోర్టివ్వు. చైతూ, నువ్వుకూడా తనతో వెళ్ళు. ఆనందికి తోడుగా ఉండు అని ఆర్డర్ వేశాడు. ఆదిత్య మాట వినగానే ఆనందికి కొండంత ధైర్యం వచ్చినట్లయింది. సరే సార్, మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని వినయంగా చెప్పి చైతన్యవైపు చూసింది. చైతన్య కళ్లతోనే పద వెళ్దాం అని సైగచేశాడు. సునంద, మల్లి ఇద్దరూ కోపంగా చూస్తుండగా ఆనందీ, చైతన్య అక్కడినుంచి బయల్దేరారు. వాళ్లు వెళ్లగానే సునంద మల్లీవైపు చూసి, చూశావా, వాడికి ఆ బిచ్చగత్తిమీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో? ఇలాగే వదిలేస్తే కొన్నాళ్లకి ఆస్తి మొత్తం దాని పేరుమీద రాసినా ఆశ్చర్యం లేదు అని విషం చిమ్మింది. మల్లికి కూడా అదే భయం పట్టుకుంది. గ్రానీ, ఇప్పుడేం చేద్దాం? ఆనంది ఆ గోడౌన్ ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే డాడ్ ఇంకాస్త దగ్గరవుతారు. అప్పుడు నా విలువ తగ్గిపోతుంది. అసలు నేను ఈ ఇంట్లో ఉన్నానా లేనా అన్నట్టు చూస్తున్నారు డాడ్. ఏదో ఒకటి చేసి ఆనందిని ఆపాలే. ఆ సైట్ విజిట్ ఫెయిల్ అవ్వాలి. ఆనంది వల్ల కంపెనీకి నష్టం జరిగిందని డాడ్ నమ్మాలి అని ప్లాన్ చెప్పింది. సునంద నవ్వుతూ, ఆ పని నేను చూసుకుంటాను, నువ్వు పద, ఇంటికి వెళ్దాం అని చెప్పి ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ పెట్టింది. మరోవైపు ఆనందీ, చైతన్య కార్లో గోడౌన్ వైపు వెళ్తున్నారు. కార్ డ్రైవ్ చేస్తున్న చైతన్య ఆనందివైపు చూసి, ఏంటి మేడంగారు, డల్గా ఉన్నారు? ఈరోజు మీరో స్టార్. మీ ఫోటోలు చూసి జనాలు ఫిదా అయిపోతారు తెలుసా అని ఉత్సాహపరిచాడు. ఆనంది చిన్నగా నవ్వి, ఏం స్టార్ బాబుగారు, నా బతుకు నాకే తెలియడం లేదు. ఆదిత్య సార్ అంత గొప్ప అవకాశమిచ్చారు. కాని ఇంట్లో అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. ముఖ్యంగా సునందగారి మాటలు నా మనసును చాలా బాధిస్తున్నాయి అని విచారం వ్యక్తం చేసింది. చైతన్య ఆమెను ఓదారుస్తూ, ఆనంది, లోకల్లో మంచివాళ్లకు శత్రువులు ఎక్కువ. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష. ఆదిత్య అంకుల్ నిన్ను నమ్మారు కదా, అది చాలు. మిగతా వాళ్ల మాటలు పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. విజయం నీ వెంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు. చైతన్య మాటలతో ఆనందికి కాస్త ఉపశమనం లభించింది. బాబుగారు, మీరు నా పక్కన ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చిన్నదిగా అనిపిస్తుంది. మీరే నా బలం అని మనసులో అనుకుంది. కాని పైకి మాత్రం చిరునవ్వు చుందించింది. నగరానికి దూరంగా ఉన్న ఆ గోడౌన్ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. పాత గోడలు, తుప్పుపట్టిన గేట్లు చూస్తుంటే అక్కడి ఎవ్వరూ రావడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కారు దిగిన ఆనంది చుట్టూ చూసింది. ఇక్కడ గోడౌన్ కట్టడమంటే సాహసమే, కాని ఆదిత్య విజన్ వేరు. ఆయన ఏదో ఆలోచించే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుంటారు అని అంది. చైతన్య కూడా చుట్టూ పరిశీలిస్తూ, అవునానంది, కాని ప్లేస్ మరీ డేంజర్గా ఉంది.
జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. అక్కడ కొన్ని మెషీన్లు పడి ఉన్నాయి. నేల అంతా దుమ్ముతో నిండి ఉంది. ఆనంది తన చేతిలో ఉన్న ఫైల్ తెరిచి ప్లాన్ చూస్తూ ఇక్కడ ఎంట్రన్స్ పెట్టాలి, అక్కడ లోడింగ్ ఏరియా ఉండాలి అని చైతన్యకు వివరిస్తోంది. అంతలో బయట గేటు దగ్గర ఏదో శబ్దం వినిపించింది. చైతన్య అటువైపు తిరిగి ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు. కాని ఎవరూ సమాధానం ఇవ్వలేదు. గాలికి గేటు శబ్దం వచ్చిందేమో అని చైతన్య సరిపెట్టుకున్నాడు. కాని వాళ్లకి తెలియని విషయం ఏంటంటే సునంద పంపిన మనుషులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆనందిని భయపెట్టి ఆ పని మానేలా చేయడమే వాళ్ల లక్ష్యం. గోడౌన్ వెనకవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు మొహాలకు మాస్కులు వేసుకుని లోపలికి ప్రవేశించారు. ఆనంది పనిలో నిమగ్నమై కొలతలు తీసుకుంటోంది. చైతన్య ఫోన్ మాట్లాడుతూ కొంచెం దూరంగా వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఆ దుండంగులు ఆనంది ఉన్న గదివైపు పాకుతూ వచ్చారు. ఒకడక్కడ ఉన్న ఒక ఇనుపరాడ్ను చేతిలోకి తీసుకున్నాడు. ఆనందికి ఏదో అలికిడి అయినట్లు అనిపించి వెనక్కి తిరిగింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. కాని ఏదో నీడ కదిలినట్లు అనిపించింది. బాబుగారు మీరేనా అని పిలిచింది. ఎవరూ పలకలేదు. భయం వేసిన ఆనంది ఫైల్ పట్టుకుని చైతన్య ఉన్నవైపు నడవబోతుండగా కరెంటు పోవడంతో గోడౌనంతా చీకటి అలుముకుంది. ఆనందికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బాబుగారు ఎక్కడున్నారు, నాకు భయంగా ఉంది అని గట్టిగా అరిచింది. దూరంగా ఉన్న చైతన్యకు ఆనంది అరుపు వినిపించింది. ఫోన్ కట్ చేసి ఆనంది నేను వస్తున్నాను, భయపడకు అని అరుస్తూ పరుగున వచ్చాడు. కాని దారి కనిపించక ఏదో రాయికి తగిలి కిందపడ్డాడు. కాలికి గట్టిగా దెబ్బ తగిలింది. అబ్బా అనుకుంటూ లేవడానికి ప్రయత్నించాడు. ఈలోపు ఆనంది దగ్గరకు ఆ దుండంగులు వచ్చారు. వాళ్లను చీకట్లో చూసిన ఆనంది గజగజ వణికిపోయింది. ఎవరు మీరు, ఏం కావాలి అని అడుగుతూ వెనక్కి తగ్గింది. వాళ్లలో ఒకడు వికృతంగా నవ్వుతూ నువ్వు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలి, లేదంటే నీ ప్రాణం పోతుంది అని బెదిరించాడు. ఆనంది ధైర్యం తెచ్చుకుని ప్రాణం పోయినా పర్వాలేదు, కాని మా ఆదిత్యసార్ నమ్మకాన్ని వమ్ము చేయను. మీరు ఎవరి మనిషిలో నాకు తెలుసు, వెళ్లి మీ యజమానులకు చెప్పండి. ఆనంది భయపడదు అని హెచ్చరించింది. ఆ మాటలకు కోపం వచ్చిన ఆ దుండంగుడు రాడ్డెత్తాడు. సరిగ్గా అదే సమయానికి చైతన్య ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకుంటూ అక్కడికి వచ్చాడు. ఏయ్ ఎవర్రా మీరు, ఆడపిల్లమీద ప్రతాపం చూపిస్తారా అని అరుస్తూ కుంటుకుంటూనే వాళ్ల మీదకు దూకాడు. చైతన్య రావడంతో ఆనందికి ప్రాణం లేచివచ్చినట్లయింది. చైతన్య జాగ్రత్త, వాళ్ల చేతిలో రాడ్డుంది అని అరిచింది. కాని చైతన్య పట్టుదలగా వాళ్లని ఎదిరించాడు. ఒకడిని కాలుతో తన్ని మరొకడి చేతిలో రాడ్ లాక్కున్నాడు. చైతన్య దెబ్బలకు తాళలేక ఆ దుండంగులు అక్కడ్నుంచి పారిపోయారు. కాని వెళ్తూ వెళ్తూ ఈసారి తప్పించుకున్నావ్, మళ్లీ వస్తాం అని హెచ్చరించి వెళ్లారు. దుండంగులు వెళ్లగానే చైతన్య అలిసిపోయి కింద కూర్చున్నాడు. కాలినుంచి రక్తం కారడం చూసిన ఆనంది కన్నీళ్లతో చైతన్య దగ్గరకు పరిగెత్తింది. బాబుగారు ఎంత పని జరిగింది, నాకోసం మీరు గాయపడ్డారు అని ఏడుస్తూ తన చున్నీ చింపి చైతన్య కాలికి కట్టుకట్టింది. చైతన్య నవ్వుతూ ఈ చిన్న దెబ్బకేనా ఇంత కంగాలు, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, అదే నాకు చాలు అని అన్నాడు. ఆ మాటల్లో ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న ఆనంది మౌనంగా ఉండిపోయింది. ఇంతలో ఆదిత్య నుంచి ఆనందికి ఫోనొచ్చింది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆనంది సైట్ విజిట్ ఎలా జరిగింది, అంతా ఓకేనా అని అడిగాడు ఆదిత్య. అక్కడ జరిగిన గొడవ చెబితే ఆదిత్య కంగారు పడతాడని, ప్రాజెక్ట్ ఆపేస్తాడని భయపడిన ఆనంది అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుంది. సార్ అంత బాగానే ఉంది, సైట్ చాలా బాగుంది, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక్కడ గోడౌన్ కట్టవచ్చు అని చెప్పింది. ఆదిత్య సంతోషించి వెరీ గుడ్ ఆనంది, జాగ్రత్తగా ఇంటికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆనంది ఫోన్ పెట్టగానే చైతన్య కోపంగా ఎందుకు ఆనంది అబద్ధం దమ్ చెప్పావు ఆదిత్య, అంకుల్కి నిజం చెప్పాలి కదా, ఆ మనుషులు మళ్ళీ వస్తే ఏం చేస్తావ్ అని నిలదీశాడు. దానికి ఆనంది నిజం చెప్తే సార్ భయపడతారు, ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, అప్పుడు సునందగారు మళ్ళీగారు గెలుస్తారు, వాళ్ళు గెలవకూడదు బాబుగారు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యడమే నా లక్ష్యం, దానికి మీరు నాకు సాయం చేస్తారా అని దీనంగా అడిగింది. చైతన్య నెట్టూర్చి నీ మొండితనం నాకు తెలిసిందేగా, సరే నీ ఇష్టం, కాని ఇకపై నిన్ను క్షణం కూడా వదిలిపెట్టను, నీడలా వెంటే ఉంటాను అని మాటిచ్చాడు. ఇద్దరూ కారులో ఇంటికి బయల్దేరారు. అయితే ఇంటి దగ్గర మరో రచ్చ జరగబోతోందని వాళ్లకి తెలీదు. సునంద పంపిన మనుషులు పని కాలేదని ఫోన్ చేయడంతో సునంద రగిలిపోయింది. మల్లిని పిలిచి ఆ ఆనంది గాడిద తప్పించుకుంది, కాని ఈసారి ఇంటికి రాగానే దాన్ని ఎలా అవమానించాలో నాకు తెలుసు అని ప్లాన్ వేసింది. ఆనంది చైతన్య ఇంటికి రాగానే హాల్లో సునంద, మల్లి, ఆదిత్య కూర్చుని ఉన్నారు. ఆనంది లోపలికి రాగానే సునంద లేచి ఏమే సైటికి వెళ్లమంటే అక్కడి సికార్లు చేస్తూ వస్తున్నావా, ఇదెక్కడి పద్ధతి అని గట్టిగా అరిచింది. ఆదిత్య వారించే ప్రయత్నం చేశాడు. అమ్మా తను ఇప్పుడే వచ్చింది కదా, అసలు విషయం చెప్పనివ్వు అని అన్నాడు. కాని సునంద వినలేదు. చూడాదిత్య, ఇది పనిచేయడానికి వెళ్లలేదు,
చైతన్యతో కలిసి తిరగడానికి వెళ్ళింది. దీనికి పనిమీద శ్రద్ధ లేదు అని నిందవేసింది. మళ్ళీ కూడా వంతపాడుతూ, అవును డాడ్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు, వీళ్లు సైట్ దగ్గర కాకుండా వేరే చోట కనిపించారట. నమ్మకం పెట్టుకుంటే ఇలా మోసం చేస్తోంది డాడ్ అని అబద్ధం చెప్పింది. ఆదిత్య అనుమానంగా ఆనందివైపు చూశాడు. ఆనంది, వీళ్లంటుంది నిజమేనా? నువ్వు సైట్కి వెళ్లలేదా అని అడిగాడు. ఆనంది మౌనంగా తలదించుకుంది. నిజం చెప్తే చైతన్య దెబ్బల విషయం బయటపడుతుంది. అప్పుడు గొడవ పెద్దదవుతుంది అని భయపడింది. ఆనంది మౌనాన్ని అంగీకారంగా భావించిన ఆదిత్యకు కోపమొచ్చింది. ఆనంది, నేను నిన్ను నమ్మి బాధ్యత ఇస్తే నువ్విలా నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చలేదు. రేపట్నుంచి నువ్వు సైట్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని కఠినంగా చెప్పాడు. ఆ మాట విని ఆనంది షాక్ అయింది. కళ్లమ్మట నీళ్లు ధారగా కారాయి. సర్, నేను అని ఏదో చెప్పబోయింది. కాని ఆదిత్య వినకుండా లోపలికి వెళ్ళిపోయాడు. సునంద మళ్లీ విజయ్ గర్వంతో నవ్వుకున్నారు. చైతన్యకు కోపం ఆపుకోలేకపోయాడు. డాడ్, మీరు పొరబడుతున్నారు. ఆనంది అక్కడ కష్టపడింది. అక్కడ రౌడీలు వస్తే అని నిజం చెప్పబోతుండగా ఆనంది చైతన్య చెయ్యి పట్టుకుని ఆపింది. కళ్లతోనే వద్దు అని వేడుకుంది. చైతన్య నిస్సహాయంగా ఉండిపోయాడు. సునంద వెటకారంగా, ఏరా చైతూ, ఇంకా దానికే సపోర్ట్ చేస్తావా? పదమల్లి, మన ప్లాన్ సక్సెస్ అని లోపలికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆనంది తన గదిలో కూర్చుని ఏడుస్తోంది. తను దైవంగా భావించే ఆదిత్య తనని అపార్థం చేసుకోవడం ఆమెను కలిచివేసింది. ఇంతలో జ్యోతి, ఆనంది తల్లి, అక్కడికి వచ్చింది. ఆనందిని చూసి జాలిపడి, ఏమైంది కుట్టి, ఎందుకేడుస్తున్నావ్? ఆదిత్యగారు ఏదో కోపంలో అంటారు. ఆయన మనసు వెన్న అని నీకు తెలుసు కదా. నువ్వు నిజాయితీగా ఉంటే ఆ నిజం ఏ రోజైనా గెలుస్తుంది అని ఓదార్చింది. అమ్మ మాటలతో ఆనందికి కొంచెం ఊరట కలిగింది. అవును మేడం, నేను తప్పు చేయలేదు. ఆదిత్యసార్కి ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పటివరకు నేను ఊపిగ్గా ఉంటాను. ఈ ఇంటికి, ఈ కంపెనీకి మంచి జరగాలనే కోరుకుంటాను అని చెప్పింది. జ్యోతి నవ్వుతూ, అదే నీ గొప్పతనం కుట్టి, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని దీవించి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులోంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దిగాడు. ఆయన నేరుగా ఆదిత్య దగ్గరికి వచ్చాడు. ఆదిత్య, కంగ్రాట్స్, నిన్న మీ అమ్మాయి ఆనంది చేసిన పని అద్భుతం. ఆ గోడౌన్ సైట్ పక్కన ఉన్న మా ల్యాండ్ కూడా మీకే లీజుకిస్తున్నాం. ఆనందిగారు నిన్న మా మేనేజర్తో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేశారు. రౌడీల గొడవ కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొంది అని చెప్పాడు. ఆమె ధైర్యం చూసి నేను ఈ డీల్ ఓకే చేశాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆదిత్య ఆశ్చర్యపోయాడు. సునంద మళ్లీ ముఖాలు నల్లబడ్డాయి. నిన్న రాత్రి ఆనంది మౌనంగా ఎందుకుందో ఆదిత్యకు ఇప్పుడు అర్థమైంది. తన మీద నిందవేసినా తను పడ్డ కష్టాన్ని చెప్పుకోలేదు. ఆదిత్య మనసు బరువెక్కింది. వెంటనే ఆనందిని పిలిచాడు. ఆనంది భయపడుతూనే వచ్చింది. ఆదిత్య ఆమె దగ్గరికి వెళ్ళి, సారీ ఆనందీ, నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు. ఇకపై ఈ ప్రాజెక్ట్ నీదే. ఎవరు అడ్డు వచ్చినా నువ్వే లీడర్ అని అందరి ముందు ప్రకటించాడు. ఆనంది ఆనందానికి అవధుల్లేవు. థాంక్యూ సర్, మీ నమ్మకమే నాకు బలమని నమస్కరించింది. చైతన్య గర్వంగా ఆనందివైపు చూసి మీసం మేలేశాడు. సునంద మళ్లీ ఈ అవమానాన్ని తట్టుకోలేక అక్కడినుంచి జారుకున్నారు. ఆదిత్య నవ్వుటూ, ఆనందీ, పద, ఈరోజు మనమందరం కలిసి గుడికి వెళ్దాం. కొత్త ప్రాజెక్ట్ మంచిగా జరగాలని పూజ చేద్దాం అని చెప్పాడు. ఆనంది, జ్యోతి, చైతన్య అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. కాని విధి మరోలా తలిచింది. గుడిలో పూజ జరుగుతుండగా అక్కడ ఉన్న పూలమ్మిన ఒక ఆవిడ జ్యోతిని చూసి గుర్తుపట్టింది. అమ్మా, మీరు ఆనాడు జాత్రలో తప్పిపోయిన పాపకోసం వెతికారు కదా, ఆ పాప ఆచూకీ నాకు తెలిసింది అని చెప్పింది. ఆ మాట వినగానే జ్యోతి గుండె ఆగిపోయినంత పనయింది. ఏంటి, నా కూతురు జాడ తెలిసిందా? ఎక్కడుంది చెప్పు అని ఆత్రంగా అడిగింది. ఆ పూలమ్మిన ఆవిడ వేలు చూపిస్తూ, అదిగో ఆ అమ్మాయే అని ఆనందివైపు చూపించింది. జ్యోతి షాకై ఆనందివైపు చూసింది. కుట్టి, నా కూతురా? ఇన్నాళ్ళు నా కళ్లముందే ఉందా అని ఆనందంతో ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంది అక్కడ కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఈ విషయం ఆదిత్యకు తెలిస్తే ఏమవుతుంది? మళ్లీ అసలు రంగు బయటపడుతుందా? జ్యోతి వెళ్లి ఆనందిని హత్తుకుంటుందా అనేది తర్వాతి ఎపిసోడ్లో చూడాలి. కథనం కొనసాగుతోంది.